హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు స్నానం చేసి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం వైట్ షర్ట్ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు మాత్రం నాకు వైట్ షర్ట్ వద్దు, నాకు బ్లాక్ షర్ట్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం, అదేంటి మీకు కలర్స్ తెలియదు కదా, మీకు కనిపించదు కదా, మీకు ఎలా తెలుస్తుంది కలరు వైటు బ్లాక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం, అదేమీ లేదు, నేను టచ్ వల్ల చెప్పేస్తున్నాను చూసావా అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణు, నువ్వు వెళ్ళి ఐరన్ చేసి తీసుకొని రా, నేను వేసుకుంటాను బ్లాక్ షర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఆ బ్లాక్ షర్ట్ని ఐరన్ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం, సరే నేను రెడీ అయిపోయాను కదా, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను టిఫిన్ చెయ్యాలి పద, నాకు టిఫిన్ పెట్టు అని ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అని చెప్పేసి, సరే సరే పదండి అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి విష్ణువును తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఇడ్లీలు తీసి పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న విష్ణువు మాత్రం, లేదు లేదు, నాకే ఇడ్లీ వద్దు, నాకు దోశే కావాలి, నేను దోశే తింటాను, దోశ వేసి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం సరే అని చెప్పేసి దోశ వేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం ఇడ్లీ తీసుకొని తింటూ ఉంటాడు. దీనికి నేను ఎలా బుద్ధి చెప్తానో ఇక నుండి చూడు, పిల్లల నుండి ఎలాగైనా దూరం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం విష్ణు కోసం అని చెప్పేసి దోశ వేస్తూ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణువు మాత్రం, అయ్యయ్యో వచ్చేస్తున్నట్టుంది అని చెప్పేసి తినడం ఆపేస్తూ ఉంటాడు. అక్కడున్న వరలక్ష్మి మాత్రం, అదేంటి ఇడ్లీలు తగ్గాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది.